హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా పోలీస్ ఫోర్స్ నుంచి అయితే మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు ఇండో టైబట్ యాజ్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి అంటే బార్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, అలాగే ల్యాబొరేటరీ టెక్నీషియన్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, రేడియోగ్రఫర్, అలాగే ఇలా టెక్నీషియను, అలాగే ఫిజియో థెరపిక్, అలాగే హెడ్ కానిస్టేబుల్, ఇలా చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు ఒక్కొక్క పోస్ట్ గురించి క్లియర్గా అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో సహా అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అనమాట. ఆన్ టెంపరవరీ బేసిక్ లైక్లీ యాజ్ ఏ పర్మనెంట్ ఐటీబీ పోలీస్ ఫోర్స్కి సంబంధించి పేస్ లెవెల్ 5 ఇన్ ది పే మెట్రిక్స్ ₹29,000 నుంచి 92,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్కి. అలాగే లెవెల్ 4కి సంబంధించి 25,000 నుంచి 81,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మెట్రిక్స్ పే లెవెల్ 3 ప్రకారం 21,000 నుంచి 29,000 వరకు అయితే మీకు శాలరీ అయితే వస్తుంది. ఇంకా 7th ప్రకారం కూడా సిపిసి ప్రకారం ఇంకా ఒక ఫుల్ డీటెయిల్స్ లేకైతే వెళ్ళిపోదాం. పోస్టుల విషయానికి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించి మెయిల్ ఫీమేల్ ఈ పోస్టులకు ఏదైనా సరే మెయిల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి ల్యాబొరేటరీ టెక్నీషియన్ నుంచి 7 పోస్టులు, అలాగే రేడియోగ్రఫీ నుంచి 3 పోస్టులు, అలాగే టెక్నీషియన్ నుంచి 1 పోస్టు, థెరపిస్ట్ నుంచి 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి అంటే సెంట్రల్ స్టెరిలైజేషన్ రూమ్ అసిస్టెంట్కి సంబంధించి 1 పోస్ట్, ఇలా మొత్తం టోటల్గా అయితే డ్రెస్సర్, కానిస్టేబుల్ ఇలా మొత్తం 20 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎలా అప్లై చేయాలో వెబ్సైట్ లింక్ అన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి recruitment.itbpolice.in.nic.in అనే వెబ్సైట్లో అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అన్రిజర్వ్డ్ యూఆర్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి కేటగిరీ అప్లికేషన్ రిక్వైర్మెంట్ పోస్ట్ వచ్చేసరికి జస్ట్ ₹100 అనమాట. అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు జస్ట్ ₹100 కడితే సరిపోతుంది. ఏ పోస్ట్కైనా సేమ్ అనమాట. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కి, హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఫీజు అయితే అవసరం లేదు. దీనికి సంబంధించి మనకు మెయిన్ పాయింట్స్ అనమాట. అంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2 అంటే జస్ట్ ఇంటర్మీడియట్ అయినా లేదా డిప్లొమా ఉంటే సరిపోతుందన్నమాట. ఇది వచ్చేసరికి గ్రూప్ సికి సంబంధించిన నాన్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు. ఇంకా రేడియోగ్రఫీకి సంబంధించి సేమ్ అనమాట. ఏజ్ లిమిట్ అయితే 20 నుంచి 28 ఇయర్స్ లోపు వారు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వీటిలలో ఏదో ఒకటి కంప్లీట్ చేసినా సరిపోతుంది. ఇంకా దీనికి సంబంధించి క్లోజింగ్ అంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి 26/11/2024 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, రేడియోగ్రఫీ వీటికి సంబంధించి లేటర్ డేట్ అంటే లాస్ట్ డేట్ 26/11/2000 ఎర్లియర్ డేట్ అంటే డేట్ ఏజ్ లిమిట్కి సంబంధించింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 26/11/2024 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగతా పోస్టులకు కూడా సేమ్ అనమాట. ఏది ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా పోతే సేమ్ గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అనమాట. ఏ దానికైనా 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా ఐటీఐ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మొత్తం అన్ని పోస్టులకి సంబంధించి సేమ్. ఇంకా దీనికి సంబంధించి ఏది కానిస్టేబుల్ డ్రెస్సర్కి సంబంధించింది మాత్రం జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. 1 year ఎక్స్పీరియన్స్ అనమాట. డ్రెస్సర్ ఇన్ హాస్పిటల్ ఆర్
క్లినిక్లో ఏదైనా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా సేమ్ 10th మీద, ఇంటర్మీడియట్ మీద, డిప్లొమా మీద, ఐటీఐ మీద ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 26/11/2024 అనమాట. ఈ డేట్ లోపు మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అప్లై చేసేటప్పుడు లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ చలానా కూడా జస్ట్ 100 రూపీస్ అనమాట. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అంటే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.